హాయ్ పిల్లలు, నీతి కథల లోకానికి స్వాగతం. ఒక అందమైన అడవిలో రంగురంగుల చిలుక ఒకటి ఉండేది. ఎగరడం అంటే ఆ చిలుకకు చాలా ఇష్టం. కానీ ఆ చిలుకకు ఒక చిన్న భయం ఉండేది, ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందేమో అని. ఒకరోజు అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది. ఆ గాలిలో ఒక చిన్న పిల్ల చిలుక తన గూటి నుండి కింద పడిపోయింది. అది చూసిన చిలుక తన భయాన్ని మరచి ధైర్యంగా ఎగిరింది. పిల్ల చిలుకను సురక్షితంగా గూటిలో పెట్టింది. అప్పుడే చిలుకకు అర్థమైంది, ధైర్యం ఉంటే భయం ఓడిపోతుంది, భయం దాటితే ధైర్యం కనిపిస్తుంది అని. తుఫాను పూర్తిగా ఆగిపోయింది. ఆకాశంలో అందమైన ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. చిన్న పిల్ల చిలుక సురక్షితంగా తన గూటిలో కూర్చుంది. అడవిలోని పక్షులన్నీ చిలుక చుట్టూ చేరి ఆనందంగా చప్పట్లు కొట్టాయి. చిలుక చిరునవ్వుతో ఇలా అనుకుంది, నేను భయపడినా ఈరోజు ధైర్యంగా నిలిచాను. ఆ రోజు నుంచి చిలుకకి ఎగరడం మీద భయం లేదు. అవసరమైనప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళడం నేర్చుకుంది. భయాన్ని దాటితేనే నిజమైన ధైర్యం పుడుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.